అయితే నా మనసులో బాధ కలిగింది. నా తల్లిదండ్రులు చేయాలంటే వెళ్తాను. నీకు న్యాయం అది ఎంత ఎన్నికొడుతున్నది ఎదిరిస్తుంది చూడు. ఎన్నో గట్లి అంటుంది, నన్ను కొడుతున్నది. స్వామి నీ శిరము నుండి అంటున్నావు నన్ను. శిరము నుండా అపురము నుండా నేను వెళ్ళే స్వామి, శిరము నుండా అపురము నుండా శిరము నుండా అపురము నుండా నేను వెళ్ళే స్వామి, శిరము నుండా అపురము నుండా నేను వెళ్ళిపోతాను. నీకు సెలవిస్తే ఇద్దరు చేసుకున్నాడు. అనుకుంటా ఈయనే ఉంటున్నావు, నీవు వెళ్ళిపోతలేవు. వెళ్ళిపోలేదు నిన్ను ఎవరు ఉండమంటున్నాడు. నీవే ఉండవు ఈ దేవి, నీవే ఉండవు నీవే ఉండవు ఈ దేవి, నీవే ఉండవు ఈ దేవి. నీవే ఉండేవే గౌరీదేవి, నీ గర్వమంగము, నీ గర్వ మనసు పోతే నేనే గంగదేవిని కాను. అన్ని మాయ చెప్పబోతున్నా. ఇక నేను వెళ్తున్నా నీ గర్వం అయ్యో మళ్ళా చచ్చిపోతాడు. మంటలు పోటీ ఎక్కువ అయ్యి చచ్చిపోతాడు. నువ్వు పోతే ప్రపంచం పోతే ఏమవుతుంది? ఇక్కడ జనములు ఉండేది, మన ఇక్కడ జనములు ఉండవు, నాకు మంటలు తగ్గవు. అందువల్లే ఆ గంగాల పక్క తీస్తే కానీ గౌరీ నీళ్ళ పక్క తీస్తే కానీ గంగ మాత్రం ఉండాలి. నేను వెళుతున్నాను.
పార్వదేవి గారి బుద్ధి ఎక్కుంటాడు సరే అది నేను వెళ్తున్నా పరమేశ్వర నేను వద్దు సెలవని ఏమంటే అక్కడ గంగని వెళ్ళిపోయి లేదు వెళ్ళాలంటే మరి నా పరిస్థితి ఆ మటన్ వస్తుందా మరి నేనే చేయాలి మరి ఏం చేసుకున్నారు అయ్యా శాతగా నీళ్ళు పోయే శాత కాదు మరి ఇంకోటి తెచ్చుకునే మరి సావరే అసలు అడగాలి సేవ చేయలేవు అది చేయలేవు తప్పా కాదా చెప్పు తప్పు ఇవన్నీ తప్పు నీళ్ళు లేకుండా చేస్తాం పైపు నీ ఇష్టం చలి ఇక సరడు ఒక్కదే దీన్ని కూడా పోయి నేను కూడా థియేటర్లో వస్తా నేను కూడా థియేటర్లో ఒక్కతే ఉంటుంది నేను పూజ చేసుకోండి ఇక్కడికి ఉంటుంది ఈ పూజ చేయాలి దీని గర్భాంశం చేయాలంటే గౌరీదేవికి ఇక్కడ కైలాసములో ఒక్క సుక్క నీరు లేకుండా నీళ్ళ సుక్క లేకుండా చేసి ఇది స్నానం ఎట్లా చేస్తుంది నీళ్ళు ఎట్లా తాగుతుంది ఎట్లా స్నానం చేసి ఎట్లా పూజలు చేస్తుందో దీని గర్వం మనిషి నా కాళ్ళకాడికి తప్పించుకోకపోతే నేనే గంగాదేవిని కాను ఆ గంగాదేవి నీళ్లు ఉంటేనే పొలాలు పడుతున్నాయి స్నానం చేస్తున్నారు పూజలు చేస్తున్నారు మరి ఆ నీళ్ళు లేకుంటే గంగా వెళ్ళిపోయింది పరమాత్మ అక్కడ పోయాడు కాబట్టి నేను శివుని పూజ చేద్దామని చెప్పి ఇలా జలకమాడి జలస్థానం మాడి ఆ శివుని పూజ బకెట్ ఎండిపోయి సముద్రంలో ఎక్కడ సముద్రం నేను అలా వస్తలేదు ఏం చిత్రం ఇది అది సామాన్యది కాదు నీళ్ళు దాని నీళ్ళు అది కొండ పోయింది తప్పేముంది నీళ్ళు ఆవేది గంగ నీళ్ళు ఆవే కాబట్టి ఆమె సముద్రం ఆమె కొండ పోయింది నీదేమన్నట్టు నువ్వు తీసుకపో చెంపలు వలగొడుతున్నాయంటే చెవులు చెల్లు అంటే చూడు తాత గంగాదేవి వెయ్యి పిల్లల నీళ్ళే చూస్తాను నేను శివుని పూజ చేద్దామంటే ఈ మహిళ ఇట్లా ఉండాలి నేను ఎట్లా పోయి నేనేమి స్నానం చేస్తాను శివుని పూజ నేను పూజ
మీరు పూజ చేయాలి. ఆ యొక్క పూజ ఎట్టు చేయాలి, ఆ కొబ్బరికాయ ఎట్టు కొట్టాలి, తర్వాత దీపం పెట్టి పెట్టాలి. స్వామి ఈ మైలు పోకపోతే ఏం జరిగింది? అని అక్కడ ఒక్క నీళ్ళు సుందర చేసిపోయింది గంగాదేవి. చేసిపోయాక నీవు తానం చేద్దామంటే లేవు, తాగుదామంటే లేవు. కాబట్టి మళ్ళీ ఎవరిని కుమారస్వామిని వినాయకుని పిలిపించి తాత వద్దకు పోయి నీళ్ళు తీసుకురామని బిడ్డ అక్కడ అని చెప్పి ఇక్కడ దక్షిణ దగ్గర పోయి తీసుకురామని చెప్పంటే ఆ దక్షిణ దగ్గర పోతే అక్కడ కూడా నీళ్లు లేకుండా మాయం చేసింది. దక్షిణ దగ్గరికి కూడా పోయి తీసుకురామంటే అక్కడ కూడా నీళ్ళు లేకుండా మాయం చేసింది. నీళ్ళు మాయం చేస్తే అక్కడ గంగావు పాలు ఉన్నాయి, గంగావులు చాలున్నాయి. కాబట్టి ఆ పాలు తీసుకొచ్చి ఈ పాలతోని అమ్మ స్నానం చేయకపోయా అని చెప్పి స్నానం చేయకపో అని చెప్పంటే ఆ కుమారస్వామి వినాయకుడు విఘ్నేశ్వరుడు ముగ్గురు పోయి తీసుకొచ్చింది. పేద గణములు ఎత్తుకొచ్చింది పాలు. ఆ పాలు ఎత్తుకొచ్చి పాలు మీదకి పోసుకుంటే అన్ని సీమలు వస్తున్నాయంట, చెట్లు కడుతున్నాయి, తేళ్ళు పాములు. ఆ వాసనకు పాల వాసనకు అవన్నీ వచ్చి కడుతున్నాయట. కడుతుంటే ఆ తాళలేక ఎట్లా కావాలని చెప్పి అప్పుడు శంకరుని అడిగితే ఆ స్వామివారు ఏం చెప్పాడు, మళ్ళీ నీవు గంగకానికి పోతేనే గంగకానికి పోయి నీవు చెరువులు వేడుకుంటేనే నీకు జ్వరం వస్తుంది అని చెప్పి అప్పుడు స్వామివారు చెప్పాలని మళ్ళీ గంగ దగ్గరికి ఆ పార్వతి వస్తుందంట. నేనేమి చేయదు కదా దక్షిణానికి పోతే ఆ యొక్క ఆ పాలు పంపినా కానీ శివను కొడుతుంది. స్వామి శివ 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 శంభో స్వామి ఈ యొక్క పూజ చేయడమన్నా కానీ నాకు ఇదిగో నా శరీరం అంతా బంకలు అయిపోతుంది. కాబట్టి నీవు నీ పొగరు చేత ఆమెకు గంగని తీసుకొచ్చి నీ పొగరు చేత మాట్లాడి నువ్వు ఎన్ని మాట్లాడి గంగలో పెట్టావు. మరి ఇప్పుడు గంగలేని నీళ్ళు నేనే పెట్టదా అని గంగ తినదండి. మరి ఇప్పుడు గంగలేని ఇప్పుడు నువ్వు పెట్టాడు మన గంగ జలం ఉంటేనే నీ ఇల్లు ఉంటుంది. ఆ జలం లేకపోతే నీ ఇల్లు ఉంటుందా ఉండదు. కాబట్టి మనం ఎక్కడ పోవాలి గంగ దగ్గరికి పోయి ఆ గంగని బట్లాడుకొని మళ్ళీ ఆ జలం తీసుకొని మళ్ళీ దొరుకుతుంది కాదు. నీకు నీళ్ళు ఉంటాయండి, నువ్వు తాళం చేయొచ్చు, యాడికి పోవాలి. నువ్వు ఆ లెక్కలు పెట్టు అట్టి పెట్టు కూడా పరమాత్ముడే ఇప్పుడు లోకం ఇద్దరు పిల్లలు పాడుబడ కదా నీ గుర్తు పర్వతం నేనేమి చేయదు కదా దైవం అని అక్కడ గంగమ్మ దగ్గర ఏమంటుంది చెల్లెలు గంగాదేవి ఇదిగో అమ్మా గంగాదేవి నీ పాలు ఉన్నావు చేస్తున్నాను వచ్చింది నేను బాధలు వరింపలేక నీకే ఉన్నాడు చేస్తున్నాను. నువ్వు చెల్లెలో నా ఇంటికి వచ్చి నువ్వు నీచురాలింటికి నీవు ఎట్లా వస్తువే నీ కాలెట్టు కడుతున్నా నీచురాలంటే నా పక్షాల వాసన
ఒక నీవు నన్ను ఎట్టిస్తున్నావు కాబట్టి నా తలకోక మాచియు తరుణిలో నేను వస్తున్నా లేకపోతే నాకు నేను ఎక్కడ చూసినా గంట చుక్కలు నాకు పీట లేదు కూర్చుంటే నువ్వు వచ్చినామని చెప్పి అక్క వచ్చామని చెప్పి నీకు పీటేస్తే పీట లేదు వచ్చి మా ఇంట్లో కవస వాసన అమ్మా పచ్చి చేపల వాసన అంటివి ఆ ఎలా మురికి అంటివి పచ్చి చేపలు అంటివి మురిగిపోయి చేపలు అంటివి అవును మరి ఇప్పుడు ఆమె దగ్గరికి ఎందుకు పోతున్నావు కూర్చుంటే పీట లేదంట పచ్చి చేపల వాసన అయ్యో తాత నేను కోరిన వరం ఇస్తానంటే నీకు నీళ్ళు ఇస్తాను నేను లేకపోతే నీకు జలం ఇవ్వను అమ్మా చెల్లెలవను సూరో నీకు జలములు కావాలంటే నేను కోరిన వస్తువులు ఇస్తానని చెప్పి నాకు అభయం ఇస్తే అమ్మా చెల్లెల మనసు నేను నీ చెంతకు వచ్చా కాబట్టి నీకు శరణాగతికి వచ్చింది తల్లి నీవు జలము నువ్వు కాబట్టి నీకు నేను ఏ వరం కోరుకుంటావు నువ్వు ఆ వరములు కోరిన వరములు సంగతి కైలాసగిరి ఇస్తా నీకు అవును కైలాసగిరి మొత్తం ఇస్తాను నా కైలాసగిరి నాకెందుకు నీకే వస్తువులు కోరుకొని ఇస్తాను కైలాసగిరి వద్దు భూలోకం ఇచ్చిన వద్దు వారం ఇచ్చిన వద్దు ఏది ఇచ్చినా వద్దు నాకు ఏదోదా నేను కోరుకుంది ఒకటి కోరుకుంది వాళ్ళ ఎంత ఏం కోరుతావు ఇస్తావా సరే పర్వాలేదు ఎక్కువ ఉంది ఆ కైలాస వాసుడు శంకరుడు నా నీ భర్త నాకు ఇస్తే ఆ జలం నీకు ఇస్తా వారు ఆత్తారా సూచితివా నా భర్త ఇవ్వాల నాకు సొంతం చేయాలి ఇవ్వకపోతే ఈ జలములు వస్తుంది నువ్వు తోడుకున్న గుంతలు నువ్వే పడుతున్నావు ఎట్లు చూసినా కానీ కైలాసం ఒక సుక్క నీరు లేవు నేనేం చేస్తా చెప్పు జీతం ఎక్కువ ఇస్తా సరే నీవు ఇచ్చిన మాట తప్పకుండా ఇస్తానని చెప్పాను కానీ నాకు ఒక్కదానికే ఆ శివుడు ఏమొద్దు ఇరుగురం కూడి ఉందాము కలిసి మెలిసి ఉందాము నేను శివుడికి ఆ పరాత్మునికి అతడు ఆ ఇసము తాగిండు కాబట్టి గరళమ్మ మింగిన ఆ గరళ కట్టుండు అతనికి మంటలు పూర్తిగా అవుతున్నాయి కాబట్టి అతని తలపైన నేనుంటా అతని తొడపైన నువ్వు పర్వాలేదు మనం ఇద్దరం పోయి స్వామివారిని వేడుకోవాలి చాట తవుడు పోసి సంకాలం పెట్టి అది నీవు ఇవన్నీ బట్టలన్నీ మారిపోయి ఇదిగో జలం ఇస్తున్నాను ఈ ఇదిగో నీ తలగందున సర్వనిండా నీళ్ళైంది ఇదిగో అయితే ఈ శివుడు ఇప్పుడు పూజ వాళ్ళు వీడు ఒకటే కాబట్టి వీడికి శివగ కళ్యాణం వీడికి సంపూర్ణం ఈ భాగవతం వీడికి సంపూర్ణం అయిపోయినది కాబట్టి నాకు తెలియక ఎన్నో మాటలు మాట్లాడాను కాబట్టి మరి ఇప్పుడు నీ తలపైన నేను ఉంటాను చెల్లెమ్మ అక్కడ
ఈ తొడపైన ఉంటది. ఎప్పుడు ఇరుగురు వాడు శివుడికి ఇరుగురు గంగా గౌరి ఇరుగురు ఎప్పుడు ఉండవలసిందే. మేము ఉంటాం కాబట్టి తప్పది కానీ కోపడుతున్నది. మీరు కోపడతారని చెప్పి నాకు దీవెనలు ఇస్తే ఇద్దరికి శరీబలము నీవు గంగా తలపైన ఉండవలసినదే. సంపూర్ణమైన కాబట్టి మరి అందరికీ మన తిరిగి చూపించినందుకు మీకు అందరికీ నమస్కారం చేస్తున్నాను. ఈ పాదం కొన్నార్థం చేస్తున్నాను స్వామి. కానీ ఇంకో లేదా ఇక పూజ లేదా పడు. మంగళం శ్రీ రామకంసలియా కుమార మంగళ శివగంగా కళ్యాణం సంపూర్ణం.